ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మమ్మీ, మందారానికి విడాకులు ఇవ్వాలనుకుంటే రూప అడ్డుపడింది. పోనీ కోర్టుకు వెళ్లకుండా ఏదోలా మేనేజ్ చేద్దాం అనుకుంటే ఆ రాజుగాడు మోసం చేసి అడ్డుకున్నాడు. వాళ్ళిద్దరిని ఏదో ఒకటి చెయ్యాలి మమ్మీ. చేద్దాం దీపక్. తన పుట్టలో వేలు పెడితే చిన్న చేమే ఒప్పుకోదు. అలాంటిది నా కొడుకు జీవితంలో వేలు పెట్టడమే కాకుండా వైద్యం పేరుతో చిత్రహింసలు పెట్టిన వాళ్ళని నేనెలా క్షమిస్తాను? అస్సలు క్షమించను. వెళ్ళిన పని ఏమైందండి? 6 నెలలు గడువిచ్చారు సుమా. 6 నెలల తర్వాత కూడా మౌనిక దీపక్లు విడాకులు కోరుకుంటే అప్పుడు మంజూరు చేస్తారు. ఎలాగో ఇద్దరూ ఆలోచించుకునే నిర్ణయం తీసుకున్నారు కాబట్టి 6 నెలల తర్వాత కూడా ఇదే నిర్ణయానికి కట్టుబడి ఉంటారు పిన్ని. దీపక్, నీకు నొప్పులు తగ్గాయా? స్వామీజీ గారు ఔషధం తాగించారు పిన్ని. ఆ దెబ్బకి నొప్పులన్నీ పరిగెట్టేసినట్టున్నాయి. బావగారి దయ వల్ల వీడి పక్షవాతం నయమైపోయింది. అన్నయ్య గారితో పాటు ఆయన శిష్యుడి దయ వల్ల కూడా బావగారు. విడాకులకు ఒప్పుకోవడం తప్ప మీకు వేరే ఆప్షన్ లేదు. మమ్మీ, ఆ శిష్యుడి రూపంలో వచ్చింది రాజుగాడే అని మావయ్యకి చెప్పేద్దాం మమ్మీ. వద్దు దీపక్. వాడే వచ్చాడని మనకి తెలుసు, కానీ ఆ విషయం ఎలా ప్రూవ్ చేస్తాం? వాడొచ్చాడు అని తెలిస్తే వాడి వైద్యానికి నయమైన నీ పక్షవాతం మీద కూడా డౌట్ వస్తుంది. మళ్ళీ మనమే ఇరుక్కుంటాం. నమస్కారం సీఎం గారు. నమస్కారం. రండి రండి, కూర్చోండి. రండి. ఏంటి మూర్తి గారు ఇలా వచ్చారు? ఈసారి ఎన్నికల్లో మన నియోజకవర్గానికి లేడీస్ రిజర్వేషన్ వచ్చింది కదా సార్. ఓ, దాని గురించా? అదేంటన్నయ్య అలా అంటున్నారు? ఈ విషయం మీకు ముందే తెలుసా? తెలుసు చంద్ర. ఈ నియోజకవర్గంలో మీలాంటి మంచి లీడర్ని కోల్పోతున్నందుకు బాధగా ఉంది సార్. అన్నయ్య, మీరు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేద్దామనుకుంటున్నారు? నేనెక్కడి నుంచి పోటీ చేయాలన్నది ఇంకా అధిష్టానం నిర్ణయించలేదు చంద్ర. ప్రస్తుతానికైతే మన పార్టీ హైకమాండ్ మన 2 తెలుగు రాష్ట్రాల్లో మన పార్టీని గెలిపించే బాధ్యతని నాకు అప్పచెప్పారు. సూర్యప్రతాప్ గారికి జై! సూర్యప్రతాప్ గారికి జై! మరి ఈ నియోజకవర్గంలో లేడీస్ రిజర్వేషన్ వచ్చింది కదా సార్. ఎవరిని నిలబెడుతున్నారు సార్? అదే ఆలోచిస్తున్నాను మూర్తి గారు. ఇంకా ఆలోచించడం ఎందుకు సార్? మీ వారసురాలుగా అమ్మాయి గారిని నిలబెట్టండి. మేం దగ్గరుండి గెలిపించుకుంటాం. రూపమ్మని నిలబెట్టండి సార్. మేము ఎలాగైనా గెలిపించుకుంటాం. అవును, నించోబెట్టండి సార్. నించోబెట్టండి సార్. నిల్చోబెట్టండి సార్. అన్నయ్య, వాళ్ళ నిర్ణయం సరైందే అన్నయ్య. మన రూపే కరెక్ట్ ఆప్షన్ అని నాకు అనిపిస్తోంది. మన రూప ఎమ్మెల్యే అయితే మీ పేరు నిలబెడుతుంది బావగారు.
రే దీపక్, నా తమ్ముడి పేరు ఏమాత్రం నిలబెడుతుందో నా తమ్ముడికి కూడా తెలుసు. చచ్చినా నా తమ్ముడు ఒప్పుకోడు. రూపకి ఇంట్రెస్ట్ ఉంటే నాకేం అభ్యంతరం లేదు. కాబోయే ఎమ్మెల్యే రూపమ్మ గారికి జై! కాబోయే ఎమ్మెల్యే రూపమ్మ గారికి జై! కాబోయే ఎమ్మెల్యే రూపమ్మ గారికి జై! ఎమ్మెల్యే రూపాని వింటుంటే చాలా బాగుందమ్మా. ఒప్పుకోమ్మా. థ్యాంక్స్ నాన్న, నా పేరు చెప్పినందుకు. కానీ ఈ రాజకీయాలు నాకు తెలీదు నాన్న. అంత బాధ్యత నేను మోయలేనేమో అనిపిస్తోంది. నాకిష్టం లేదు నాన్న. ఒక విధంగా రూప చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తుంది. రాజకీయాలంటే అనుభవం ఉండాలి కదా. పోనీ మీ అక్క విజయాంబిక గారిని నించోబెట్టండి సార్. అమ్మో, నేనా? నా వల్ల కాదు తమ్ముడు, నా వల్ల కాదు తమ్ముడు. సూర్యప్రతాప్ గారు, మీ ఇంటి నుండి ఎవరు నిలబడినా మాకు సంతోషంగా ఉంటుంది సార్. మీ అక్కగారిని నిలబెట్టండి సార్. ఇదేంటి, వీళ్ళు ఎమ్మెల్యే అభ్యర్థిగా అత్తయ్యను ఉండమంటున్నారు? ఎన్నికల్లో నేను పోటీ చేయనంటే ఇంకేదైనా బెస్ట్ ఆప్షన్కి వెళ్తారనుకుంటే వీళ్ళేంటి అత్తయ్యని నిలబెట్టాలనుకుంటున్నారు? రాజకీయాల్లో అడుగుపెట్టే అర్హత అత్తయ్యకి లేదు. అలా అని నాన్నని ఎదిరించి అత్తయ్యని అడ్డుకునే ధైర్యం నాకు లేదు. ఏం చెయ్యాలి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.